హే గైస్, చెప్పి హియర్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం ఒకసారి ఈడిఐ గురించి మాట్లాడదాం. సో ఈ డేటా సెట్ని యూస్ చేసుకొని మీకు కొంత అయితే అంటే డేటాని ఎలా అర్థం చేసుకోవాలి దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయడానికి నేను ట్రై చేస్తున్నాను. సో ఇది వచ్చేసి మీ అందరికి బాగా తెలిసిన డేటా సెట్టే. సో తెలిసిన డేటా సెట్ అంటే ఈ పేరు వినుంటారు, ఉడిమి తెలుసు కదా మీకు. సో ఆ ఉడిమి డేటా సెట్ అనమాట. సో ఇది నేను కాగల్ నుంచే తీసుకున్నాను. సో ఈ డేటా సెట్ ఈ నోట్బుక్ లింక్ వచ్చేసి మీకు ఎవరైతే మెంబర్స్ ఉన్నారో వాళ్ళ మెంబర్షిప్ గ్రూప్లో అయితే నేను పోస్ట్ చేస్తాను, అక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకోండి. ఓకే, సో ఒకవేళ మీకు మెంబర్షిప్ ప్లాన్లో ఉన్న వాళ్ళు ఎవరైనా రిసీవ్ చేసుకోకపోతే నాకు మెసేజ్ చేయండి పర్సనల్గా, ఓకేనా. సో ఇక్కడ వచ్చేసి మనకి ఈ ఉడిమి courses.csv ఉంది. సో ఈ డేటా సెట్ ఓపెన్ సోర్స్ కింద పోస్ట్ చేస్తారు, ఎవరో వాళ్ళది అయితే నాకు తెలియదు. సో మనకు వచ్చేసి ఫీచర్స్ ఏమంటే ఇవి అల్గారిథం కాదండి, ఇది జస్ట్ ఇది ఎక్స్ప్లోరేటరీ డేటా అనాలిసిస్. మీరు డేటాను అర్థం చేసుకోవడానికి దీంట్లోంచి మనం ప్రెడిక్ట్ చేసేది ఏమి ఉండదు, ఓకేనా. సో ఇక్కడ వచ్చేసి మనకి ఐడి, టైటిల్ అంటే ఆ కోర్స్ నేము, నెక్స్ట్ యూఆర్ఎల్, పెయిడా కాదా, ఫ్రీయా పెయిడా అనే దాని గురించి, నెక్స్ట్ నంబర్ ఆఫ్ సబ్స్క్రైబర్స్ ఇప్పుడు వరకు దాన్ని పర్చేస్ చేసిన వాళ్ళు, నెక్స్ట్ వచ్చేసి యావరేజ్ రేటింగ్ ఎంత ఉంది, యావరేజ్ రేటింగ్ రీసెంట్గా ఎంత ఉంది, అలాగే రేటింగు, నెంబర్ ఆఫ్ రివ్యూస్, ఎన్ని రివ్యూస్ ఉన్నాయి, అలాగే ఈజ్ విష్ లిస్టెడ్, ఓకేనా, ఈజ్ విష్ లిస్టెడ్, నెక్స్ట్ నంబర్ ఆఫ్ పబ్లిష్డ్ లెక్చరర్స్, ఎన్ని లెక్చరర్స్ పబ్లిష్ అయినాయి దాంట్లో ఆ కోర్సుకి సంబంధించండి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఆ టెస్టుల గురించి, సో ఆ కోర్సుకి సంబంధించిన టెస్ట్లు ఏమైనా ఉన్నాయా అనే దాని గురించి, నెక్స్ట్ క్రియేటెడ్, ఎప్పుడు క్రియేట్ అయింది, పబ్లిష్డ్ డేటు, క్రియేట్ అయిన డేటు, పబ్లిష్డ్ డేటు, ఓకేనా. నెక్స్ట్ డిస్కౌంట్ ప్రైసు, ఓకేనా, డిస్కౌంట్ ప్రైస్ ఎంత వస్తుంది, అలాగే డిస్కౌంట్ ప్రైస్ కరెన్సీ, ఓకే. నెక్స్ట్ డిస్కౌంట్ ప్రైస్ స్ట్రింగ్ అని ఇచ్చేసారు. ఈ 2 కాలమ్స్ వచ్చేసి ఇవి రిపీట్ అయినాయి అనమాట. ఒకటి వచ్చేసి స్ట్రింగ్లో ఉంది, ఒకటి వచ్చేసి నెంబర్లో ఉంది, నేను గమనించాను దాన్ని. సో ఇవే అనమాట ఆ ఫీచర్స్. ఆ కోర్సు గురించిన డీటెయిల్స్ అయితే మనకి ఇచ్చారు. ఒకసారి మనం చూసుకుంటే మనకి 20 కాలమ్స్ ఉన్నాయి, 13,608 రోస్ ఉన్నాయి. సో ఇక్కడ మనం గమనిస్తే మనకి ఐడి ఇవన్నీ కూడా, సో ఇక్కడ వచ్చేసి బూలియన్ ఉంది, ఇవి ఆబ్జెక్ట్స్ ఉన్నాయి. సో యూఆర్ఎల్స్, టైటిల్స్ కాబట్టి ఆబ్జెక్ట్లోనే ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి బూలియన్ ఈజ్ విస్టెడ్ ఎస్ఆర్ నో అని కాబట్టి ఆబ్జెక్ట్ ఉంటుంది. అండ్ ఇక్కడ వచ్చేసి క్రియేటెడ్, పబ్లిష్డ్, డేట్ టైం, ఈ రెండు కూడా యాక్చువల్గా డేట్ టైంలో ఉండాల్సింది, ఇవి వచ్చేసి ఆబ్జెక్ట్లో ఉన్నాయి, అంటే స్ట్రింగ్లో ఉన్నాయి అనమాట. సో వీటిని మనం కన్వర్ట్ చేయాల్సి ఉంటుంది. సో ఈరోజు నేను మీకు ఇచ్చే టిప్లో ఇదే అనమాట మీకు ఇచ్చేది. సో ఎలాగ కన్వర్ట్ చేయాలి డేట్ టైమ్ ఆబ్జెక్ట్స్ని స్ట్రింగ్స్ నుంచి డేట్ టైంలోకి ఎలా కన్వర్ట్ చేయాలి దాని గురించి మాట్లాడబోతున్నాను. అలాగే డేట్స్ని సపరేట్ అవుట్ ఎలా చేయాలి దాని గురించి కూడా చెప్తాను ఇక్కడ. సో ఫస్ట్ మనం నల్ వాల్యూస్ని గమనిస్తే మనకి ఇక్కడ కొన్ని నల్ వాల్యూస్ అయితే కనిపిస్తున్నాయి. ఏ కాలంలో గమనిస్తే మనకి డిస్కౌంట్ ప్రైస్ గురించి అయితే నల్ వాల్యూస్ వచ్చినాయి అనమాట. ఇక్కడ గమనించండి, డిస్కౌంట్ ప్రైస్, డిస్కౌంట్ ప్రైస్ కరెన్సీ, ఓకేనా. అలాగే ఈ 4 ఫీల్డ్స్ ఏవైతే ఉన్నాయో వాటిల్లోనే ఎక్కువ నల్ వాల్యూస్ ఉన్నాయి. డిస్కౌంట్ ప్రైస్, డిస్కౌంట్ ప్రొడక్ట్ ప్రైసు, ప్రైస్ డీటెయిల్స్, అమౌంట్, ప్రైస్ కరెన్సీ, వీటి గురించే ఎక్కువ నల్ వాల్యూస్ అయితే ఉన్నాయి, ఇక్కడ గమనించవచ్చు మీరు, ఓకేనా. సో ప్లస్ ఇంకా ఏంటంటే ఇప్పుడు నేను ఈ రెండింటిని సపరేట్ అవుట్ అయితే చేశాను. సో ఇవి మీ ఇష్టం అండి, మీరు చేస్తే చేయొచ్చు, లేకపోతే లేదు. నేను ఎప్పుడైనా అవసరమవుతుందని ఇలా చేస్తుంటాను, ఓకే. సో ఇది 2 డేటా సెట్స్గా విడగొడితే అప్పుడు వర్క్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది అనే ఉద్దేశంతో ఇలా చేస్తాను. లేదా మీ టోటల్ డేటా సెట్ అయినా అప్లై చేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ గమనిస్తే ఇవి మనకి కాలమ్స్, ఓన్లీ న్యూమరికల్ కాలమ్స్ అనమాట. ఇవి వచ్చేసి మనకి స్ట్రింగ్లో ఉన్న కాలమ్స్, ఇక్కడ గమనిస్తున్నారు కదా, రూపీస్, ఐఎన్ఆర్, ఇవి వచ్చేసి అక్కడ వచ్చేసి నెంబర్లో ఉన్నాయి, ఇక్కడ వచ్చేసి స్ట్రింగ్లో ఉన్నాయి అనమాట. సో ఇవి డూప్లికేట్స్ కాబట్టి ఇవి మనం తీసేయాల్సి ఉంటుంది. సో నేను ఇక్కడ వచ్చేసి ఈ పెయిడ్ కోర్సుల గురించి మాట్లాడితే ఆల్మోస్ట్ 13,000 వరకు కూడా పెయిడ్ కోర్సులే ఉన్నాయి అనమాట. ఇక్కడ గమనిస్తే 13,112 వచ్చేసి పెయిడ్ కోర్సులు, రిమైనింగ్ ఓన్లీ 496 వచ్చేసి ఫ్రీ కోర్సులు అనమాట, ఓకేనా. సో ఆ డేటా సెట్ గురించి మనం అర్థం చేసుకోవాల్సిన పాయింట్స్ చెప్తున్నానండి. సో ఇప్పటి వరకు విష్ లిస్ట్ ఎవరైనా చేస్తున్నారంటే ఒకరు కూడా ఏ ఒక్క కోర్సును కూడా విష్ లిస్ట్లో పెట్టుకోలేదన్నమాట. అన్ని డేటా పాయింట్స్ ఫాల్స్లో ఉన్నాయి కాబట్టి మనకి ఇంకొక ట్రూ అనే వేరియబుల్ లేకపోయింది అక్కడ. సో ఎవరు కూడా ఇప్పుడు మనకు వచ్చిన డేటా ఏది కూడా విష్ లిస్ట్లో లేదనమాట, ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి కరెన్సీ గురించి మాట్లాడితే ఎన్ని కరెన్సీస్ ఉన్నాయంటే ఓన్లీ 1 కరెన్సీ, ఇండియన్ రూపీస్ ఉంది. సో ఇది మనకి సంబంధించింది కాబట్టి ఇంకో కరెన్సీ లేదు. సో మనం దీన్ని ఈజీగా డ్రాప్ చేసుకోవచ్చు అనమాట, ఎందుకంటే మనకి ఇంకా అర్థమైపోయింది కదా కరెన్సీస్ లేవని. సో అలాగే నెక్స్ట్ డిస్కౌంట్ ప్రైస్ స్ట్రింగ్ ఉన్నాయి అనమాట. స్ట్రింగ్ ఇవి గమనిస్తున్నారు కదా. సో ఇదే డేటా మనకి ఎట్లుందంటే
ఇదే డేటా మనకి నంబర్స్లో ఉంది. ఇక్కడ వచ్చేసి రూపీస్ యాడ్ అయింది కాబట్టి ఇక్కడ ముందు సింబల్, సో కాబట్టి ఇది స్ట్రింగ్లోకి వెళ్ళింది అనమాట. సో ఇవి 2 కాలమ్స్ రిపీట్ అయ్యాయి దీంట్లో. సో వీటిని మనం రిమూవ్ చేయాల్సి ఉంటుంది. అలాగే డిస్కౌంట్ ప్రైస్ ఇన్ స్ట్రింగ్ అని వాళ్ళు మెన్షన్ చేస్తున్నారు కదా, సో దీన్ని కూడా మనం రిమూవ్ చేయాల్సి ఉంటుంది, ఎందుకంటే ఇవి 2 న్యూమరికల్ కాలమ్స్ ఉన్నాయి మనకి ఆల్రెడీ. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి జస్ట్ బిగినర్కి అయితే ఇది కొంచెం హెల్ప్ అవుతుందండి. నెక్స్ట్ ఇక్కడ మీ అందరికీ హెల్ప్ అయ్యే ఒక విషయం ఏంటంటే అండి, ఇక్కడ వచ్చేసి డేట్ టైం గురించి. సో డేట్ టైం గురించి ఇక్కడ వచ్చేసి నాకు డేట్ ఒకటే కావాలనుకున్నాను. ఐ మీన్ అంటే అది ఏ ఇయర్ పబ్లిష్ అయిందో సరిపోతుంది అనుకుంటున్నాను, టైం అవసరం లేదనుకుంటున్నాను. ఓకేనా, సో ఫస్ట్ నేను ఏం చేస్తానంటే, సో అది స్ట్రింగ్లో ఉంది కాబట్టి నాకు ఎక్కడి వరకు అయితే డేట్ ఉంటుందో అక్కడ వరకు నేను దీన్ని తీసుకుంటున్నాను అనమాట. గమనించండి, ఇక్కడ నాకు ఇక్కడ వరకు డేట్ ఉంది, సో దాన్ని తీసుకుంటున్నాను. దానికంటే ముందుగా నేను ఏం చేస్తానంటే ఇక్కడ ఓకే, ఇక్కడ మీకు 2 మెథడ్స్ ఉండేయండి. ఈ 2 మెథడ్స్లో మీరు ఏదైనా ఉపయోగించుకోవచ్చు. యాజ్ టైప్ ఆఫ్ ఇది ఇవ్వచ్చు. ఓకే, ఇది కూడా డేట్ టైంలోకి కన్వర్ట్ చేస్తుంది మీకు ఉన్న డేటా ఫ్రేమ్ని. అలాగే ఇది కూడా టు డేట్ టైమ్, ఇది కూడా మీకు కన్వర్ట్ చేస్తుంది అనమాట. ఓకేనా, సో అయితే ఇప్పుడు నాకు టైం వద్దనుకుంటున్నాను అనమాట, టైం అవసరం లేదనుకుంటున్నాను. సో నేను దానికోసం వచ్చేసి ఒక ఫంక్షన్ రాసుకున్నాను అనమాట. ఓన్లీ డేట్ ఎక్కడి వరకు ఉంటుందో అక్కడ వరకు తీసుకునేటట్టుగా ఈ ఫంక్షన్ రిటర్న్ చేశాను. ఇక్కడ గమనించండి, ఇలా యాక్చువల్గా డేట్ ఉన్నప్పుడు అది నాకు ఓన్లీ డేట్ మాత్రమే ఇస్తుంది అనమాట. డేట్ టైం ఉన్నప్పుడు డేట్ మాత్రమే ఇస్తుంది. ఓకేనా, సో నేను ఆ ఫంక్షన్ని వీటి మీద అప్లై చేసుకున్నాను. ఓకే, సో ఇక్కడ అప్లై చేసుకున్నాను కాబట్టి ఇక్కడ గమనిస్తే ఇక్కడికి వచ్చి చూద్దాం మనం ఒకసారి. ఈ హెడ్లో చూస్తే ఇక్కడ ఉంది అది. ఇక్కడ చూడండి, ఇక్కడ ఓన్లీ డేట్స్ మాత్రమే ఉన్నాయి అనమాట, టైం లేదు. ఓకేనా, ఎందుకంటే నేను అప్లై చేశాను కదా ఫంక్షన్ని, సో దాని గురించి అనమాట. స్టిల్ అది స్ట్రింగ్లో ఉందన్నమాట. ఇప్పుడు నేను దాన్ని డేట్ టైంలోకి కన్వర్ట్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ మీరు అగైన్ మరలా పైన ఫంక్షన్స్ దాన్ని యూస్ చేస్తారనుకోండి, టు డేట్ టైమ్ అట్లా యూస్ చేస్తే మీకు మరలా టైం వచ్చేస్తుంది అక్కడ. ఓకేనా, 00 టైం వస్తుంది అనమాట. నాకు టైం అవసరం లేదు కాబట్టి నేను ఏం చేస్తానంటే ఫార్మాట్ ఇస్తాను అనమాట, ఇయర్ మంత్ డేట్. ఓకేనా, ఈ ఫార్మాట్ ప్రకారం అది ఓన్లీ టైం లేకుండా ఓన్లీ డేట్ మాత్రమే వస్తుంది అనమాట. ఇదే మీకు చెప్పిన టిప్ వచ్చేసి. ఓకేనా, ఈ విధంగా మనం స్ట్రింగ్లో ఉన్న డేట్స్ని మనం తీసుకురావచ్చు అనమాట ఇలాగా. ఓకేనా, సో ఇదొకటండి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నేను ఆ డూప్లికేట్ కాలమ్స్ అని అయితే రిమూవ్ చేస్తున్నాను. ఓకే, సో ఇక్కడ గమనిస్తే ఫైనల్గా నాకు ఆబ్జెక్ట్ వచ్చేసి కరెన్సీ దగ్గర ఉన్నాయండి, ఇంకా కరెన్సీలో. అండ్ టైటిల్ యూఆర్ఎల్ ఎలాగో ఇవి ఆబ్జెక్ట్సే కాబట్టి వాటిని మనం చేంజ్ చేయకూడదు. నెక్స్ట్ ఇక్కడ నేను వాటిని కూడా డ్రాప్ చేసేసాక ఇంకా ఒక్కొక్క దాని గురించి ప్లాట్ చేశానండి. నెంబర్ ఆఫ్ సబ్స్క్రైబర్స్ గురించి ప్లాట్ చేసినప్పుడు ఎక్కువ ఇక్కడ ఉన్నారనమాట. అంటే ఇదంతా 50,000 కదా, సో అరౌండ్ 10,000 లోపలే ఉన్నారు ఎక్కువ, ఇంకా అంతకంటే ఎక్కువ ఎవరు లేరు. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి కావాలంటే మీరు మిన్ మ్యాక్స్ కూడా తీసుకోవచ్చు దానికి సంబంధించి. అలాగే రేటింగ్ గమనిస్తే నేను యావరేజ్ రేటింగ్ అవన్నీ రిమూవ్ చేశాను. సో ఫైనల్గా రేటింగ్ ఒకటి తీసుకున్నాను. రేటింగ్ తీసుకుంటే మనకి 4.5 ఉందండి, హైయెస్ట్ 4.5 అనమాట. ఇక్కడ గమనించవచ్చు మీరు 4.5. ఓకేనా, 4.5 రేటింగ్ అయితే ఉంది. అండ్ అగైన్ ఇక్కడ వచ్చేసి నెంబర్ ఆఫ్ రివ్యూస్ గురించి మాట్లాడితే రివ్యూస్ కూడా మనకి లెస్ దాన్ 10,000 లోపలే ఉన్నాయి. ఎక్కువ ఒక 500, 5,000, 1,000 అనుకోండి, 1,000 లోపలే ఉన్నాయి. అఫ్కోర్స్ మనం చూడొచ్చండి, దాని డిస్క్రైబ్ రాసామనుకోండి ఫంక్షన్, అప్పుడు మనకి అవి ప్రింట్ అవుతాయి. సో నేను ఇక్కడ వచ్చేసి నెంబర్ ఆఫ్ పబ్లిష్డ్ లెక్చరర్స్ అని ఇచ్చాను. సో ఇక్కడ వచ్చేసి మనకి 100 లోపలే, అంటే దగ్గర ఇది హాఫ్ ఉంది కాబట్టి 50 అనుకోవచ్చు. 50 కంటే తక్కువ లెక్చరర్స్ ఎక్కువ ఉన్నాయి అనమాట ఒక కోర్సుకి సంబంధించి. ఓకేనా, సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ గమనిస్తే మనం నెంబర్ ఆఫ్ పబ్లిష్డ్ ప్రాక్టీస్ టెస్ట్ గురించి మాట్లాడితే, అంటే కోర్స్ అయిపోయాక టెస్టులు పెడతారు కదా, సో దాని గురించి మోస్ట్ ఆఫ్ దెమ్ వచ్చేసి జీరోస్ అండి. ఎక్కువ టెస్ట్లు ఏం క్రియేట్ చేయలేదు ఎవరు కూడా. ఒక దగ్గర 2, 1 అట్లా క్రియేట్ చేస్తున్నారు, అంతకంటే ఎక్కువ లేవు ఇక్కడ టెస్ట్లు అయితే. ఓకేనా, నెక్స్ట్ వచ్చేసి డిస్కౌంట్ ప్రైస్ అమౌంట్ అండి. డిస్కౌంట్ ప్రైస్ అమౌంట్ మనం గమనిస్తే 500 లోపలే. మీరు ఎప్పుడైనా ఉడిమి కోసం గమనిస్తే ఎక్కువ వాళ్ళు 500 లోపలే పెడతారనమాట. ఓకేనా, మీకు ఫైనల్ ప్రైస్ ఆఫర్ ప్రైస్ అని పెడతా ఉంటారు. ఈ ఆఫర్ ఎండ్స్ ఇన్ 24 hours అని ఇట్లా పెడతా ఉంటారు. ఒకసారి గమనించండి మీకు ఒకవేళ తెలియకపోతే. సో యాక్చువల్గా మనకి ఓకే, ఇది డిస్కౌంట్ ప్రైస్ 455 ఎప్పుడు కనిపిస్తూ ఉంటుంది మీకు, ఒకసారి గమనించండి. ఓకే, సో మ్యాక్సిమం వచ్చేసి మనకి 3,200 రూపీస్ అయితే ఉంది మ్యాక్సిమం కోర్సు. మినిమం వచ్చేసి 455 రూపీస్ ఉంది. ఓకేనా, మీన్ వచ్చేసి 493 రూపీస్ ఉంది. ఓకేనా, అండ్ అలాగే ఇక్కడ వచ్చేసి మనం ప్రైస్ డీటెయిల్ అమౌంట్ అంటే యాక్చువల్ ప్రైస్ అనమాట. ఆ కోర్సు యొక్క యాక్చువల్ ప్రైస్ని గమనిస్తే మనకి
హైయెస్ట్గా 1000 రూపీస్ పైన అయితే ఉందండి. ఓకేనా, 1000 రూపీస్ పైన అయితే ఉంది ఇక్కడ. సో కావాలంటే మనం ఒకసారి ఇక్కడ ఓకే, ఇక్కడ నేను డిస్క్రైబ్ ఆల్రెడీ అప్లై చేస్తున్నాను. మ్యాక్సిమంగా చూసుకుంటే మనకి ఇక్కడ ఇక్కడ 13,000 దగ్గరకేమో వచ్చింది, 12,000 పైన. ఇక్కడ ఒకసారి గమనిద్దాం, 12,800 మ్యాక్సిమం కోర్స్ ప్రైస్ అనమాట. ఓకేనా, మినిమం కోర్స్ ప్రైస్ ఎంత అండి, 1280 రూపీస్ మినిమం కోర్స్ ప్రైస్. ఓకేనా, మీన్ ఆన్ అన్ యావరేజ్ వేసుకుంటే 4,646 రూపీస్ ఒక కోర్స్ ప్రైస్ యావరేజ్గా ఉందన్నమాట. ఓకేనా, సో ఈ విధంగా అయితే ఉంది. మ్యాక్సిమం కోర్స్ ప్రైస్ వచ్చేసి 12,800 రూపీస్ అండి. ఓకేనా, సో అదే మనకి పైన గ్రాఫ్ అయితే చెప్తుంది. అయితే ఇక్కడ మనకి కొన్ని నల్ వాల్యూస్ ఉన్నాయి, గమనిస్తున్నారు కదా. సో ఇది మనం ఏం ప్రిడిక్షన్స్కి యూజ్ చేయట్లేదు కాబట్టి, సో ఆ నల్ వాల్యూస్ నేను తీసేస్తున్నాను. అవి ఒక 1000 ఏమి ఉన్నట్టున్నాయి. ఓకేనా, సో అవి తీసేసిన తర్వాత నాకు వచ్చిన డేటా సెట్ వచ్చేసి 12,205. ఓకేనా, సో అయితే నేను ఇక్కడ ఇంకోటి కూడా క్యాలిక్యులేట్ చేయాలనుకుంటున్నాను. యాక్చువల్ ప్రైస్కి ఆఫర్ ప్రైస్కి ఉన్న డిస్కౌంట్ ఎంత పర్సంటేజ్లో ఇవ్వాలనుకుంటున్నాను. సో దాని గురించి నేను ఇక్కడ ఒక క్యాలిక్యులేషన్ అయితే రాసుకున్నాను. సో ఇది వచ్చేసి యాక్చువల్ ప్రైస్ అండి, ఇది వచ్చేసి ప్రజెంట్ డిస్కౌంట్ ప్రైసు, అది వచ్చేసి అది బై ఇక్కడ మళ్ళీ యాక్చువల్ ప్రైస్ వేస్తాను, ఇంటూ 100 వేస్తే నాకు 95%, అంటే ఉన్నదానికి ఇప్పుడు ఉన్నదానికి, అంటే యాక్చువల్గా క్రియేట్ చేసిన ప్రైస్కి ఇప్పుడు క్రియేట్ చేసిన ప్రైస్కి ఎంత డిఫరెన్స్ వస్తుంది అనేది నేను పర్సంటేజ్లో తీస్తున్నాను. ఎంత డిస్కౌంట్ వస్తుంది పర్సంటేజ్లో. ఓకేనా, సో అది న్యూ కాలంగా క్రియేట్ చేశాను అనమాట, డిస్కౌంట్ ప్రైస్ అని. ఓకే, డిస్కౌంట్ ప్రైస్ నేను ఇక్కడ ప్లాట్ చేశాను చూడండి. సో మినిమంగా డిస్కౌంట్ ప్రైస్ అంటే మనకి మినిమంగా ఎంత వస్తుంది, మినిమం 41% వస్తుంది, మ్యాక్సిమంగా 95% అయితే వస్తుంది. ఓకేనా, సో ఇక్కడ నేను ప్లాట్ చేశానండి దాన్ని. సో ఇక్కడ గమనిస్తే మీరు ఇక్కడ చూడండి 95%. ఓకేనా, 95% మినిమం మ్యాక్సిమంగా డిస్కౌంట్ వస్తుంది అనమాట. ఓకేనా, ఇంకా కూడా 75 అట్లాగా ఇంకా డిస్కౌంట్లు ఉన్నాయి. అలాగే 50% డిస్కౌంట్లు కూడా ఎక్కువ ఉన్నాయి అన్నమాట. సారీ, 65% డిస్కౌంట్లు కూడా కొన్ని కోర్సులు ఎక్కువ ఉన్నాయి అన్నమాట ఇక్కడ. ఓకేనా, అలాగే 95%లో కూడా హైయెస్ట్ ఉన్నాయి. ఓకేనా, సో నెక్స్ట్ వచ్చేసి మనం ఇక్కడ గమనిస్తే, సో ఫైనల్గా నేను డేట్స్ గురించి మాట్లాడితే ఎప్పుడు క్రియేట్ అయినవి అని చూసుకుందాం అంటే 2018లో ఎక్కువ కోర్సులు ఉడిమిలో పబ్లిష్ అయినాయి అనమాట. ఓకేనా, కనిపిస్తున్నారు కదా. 2012లో తక్కువ ఉన్నాయి, మినిమంగా ఉన్నాయి. తర్వాత 2018లో ఎక్కువ ఉన్నాయి, తర్వాత కొంచెం డ్రాప్ అవుతూ ఉన్నాయి అనమాట, గమనించండి. ఓకే, 2018 6 months, ఇది 19 కదా. సో ఇది 19లో డ్రాప్ అయింది, 20లో కూడా డ్రాప్ అవుతుంది, 18లో ఒకసారి ఎక్కువ పబ్లిష్ అయినాయి అనమాట. ఓకేనా, సో దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు. అలాగే పబ్లిష్డ్ కూడా చూసుకుంటే పబ్లిష్డ్లో సో 18లోనే ఎక్కువ క్రియేట్ అయినాయి, పబ్లిష్ అయినాయి అనమాట కోర్సులు. ఓకేనా, సో నెక్స్ట్ 19లో డ్రాప్ అయ్యాయి, మళ్ళీ 20లో రైజ్ అవుతూ ఉన్నాయి. ఓకేనా, సో ఇది ఈ డేటా సెట్ గురించి అయితే. సో ఎలాగా ఒక డేటాను అర్థం చేసుకోవాలనేది కొంతవరకు మీకు ఐడియా వచ్చిందని అనుకుంటున్నాను. సో ఈ డేటా సెట్ ఈ నోట్బుక్ వచ్చేసి ఎవరైతే ప్రైమ్ మెంబర్స్ ఉన్నారో వాళ్ళకి గ్రూప్లో ఉంటుందండి. ఎవరైనా న్యూ మెంబర్స్ యాడ్ అవుతే ఒకసారి నాకు మెసేజ్ చేయండి టెలిగ్రామ్లో, నేను వాళ్ళని గ్రూప్లో యాడ్ చేస్తాను. ఓకేనా, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.